కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కేసులకు, జైళ్లకు భయపడకూడదని, అలా అయితేనే రాజకీయాలు చేయగలమని చెప్పారు. వివిధ స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆయన తీరు ఇలాగే ఉందని చెప్పారు. తిరువూరులో సంఖ్యాబలం లేని చోట కూడా టీడీపీ పోటీకి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. మెజార్టీ వైఎస్ఆర్సీపీకి ఉందంటే ఎందుకు ఆపుతున్నారని, పోలీసులు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని జగన్ చెప్పారు. టీడీపీ వాళ్ళని రోడ్డుపై విడిచిపెడుతున్నారని తెలిపారు. కొడతానంటూ దూసుకొస్తే కొట్టమనండని తమ నేతలు, కార్యకర్తలకు జగన్ సూచించారు. అయితే అన్యాయం చేస్తున్న వారి పేర్లను ఏ పుస్తకంలోనైనా రాసుకోవాలని, అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తామని చెప్పారు. తమకు టైం వస్తుందని చెప్పారు. చంద్రబాబు తీరు వల్ల పరిస్థితులు వచ్చాయని, మహిళలు అని కూడా చూడకుండా నెలల తరబడి జైళ్లలో పెడుతున్నారని చెప్పారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారని జగన్ తెలిపారు. వల్లభనేని వంశీ విషయంలోనూ ఇలాగే చేశారని చెప్పారు. నందిగం సురేష్ విషయంలో కూడా ఇలాగే దారుణాలు చేస్తున్నారని అన్నారు. సుమారు నెలన్నరకు పైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టి జైల్లో వేశారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాపను కూడా, ఆడ కూతురు అని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. శ్రీకాకుళం నుంచి కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. ఆడవాళ్ళను, ఆడ కూతుర్లను కూడా చూడుకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు.